అంకుల్, నేను లీలా కాఫీ షాప్ అగ్రిమెంట్ పేపర్స్ చూపించడానికి మాత్రమే వచ్చాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. నీకు భయపడి లీలాని ఇంకా ఎంతో దూరం పంపేయాల్సి వస్తుంది. పాపా, నేను చెప్పేది ఒకసారి వినండి. అయినా నీ మాటలు చెప్తే వినాలి అనిపించేలా లేవు, కోపం వచ్చి కొట్టాలి అనిపించేలా ఉన్నాయి. నేను నీతో 5 నిమిషాలు మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత కూడా నీకు లీలానే పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేను మీ ప్రేమకు అడ్డురాను. ఏం చేసినా లీలాను వదిలే ప్రసక్తే లేదంటావు, అంతే కదా? అంతే అంకుల్. పోనీ నిజం చెప్తే వెళ్ళిపోతావా? మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. రామ్, కనులే కడలై మిగిలే లీలా. లీలా, లీలాకి ఏమైంది అంకుల్? లీలాకి నిజం తెలిసిపోయింది. దుమ్ము పడితే తుడుస్తున్నానమ్మా. పాపా, మీరు నాతో ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకెప్పుడు రాలేదమ్మా. కానీ నిజం దాచే అవసరం వచ్చింది కదా. నేను మీ కూతుని కాదన్న విషయం నాకు తెలిసిపోయింది. అమ్మమ్మ నాకు అంతా చెప్పింది. బాధపడకమ్మా. ఏమీ ఆలోచించకుండా పడుకో. నాకు బాధ కన్నా కోపమే ఎక్కువగా ఉంది అమ్మమ్మ రామ్ పైన. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వదిలి వెళ్ళను అని చెప్పాడు. ఇప్పుడు పప్ప మాట విని వెళ్ళిపోయాడు. అసలు పప్ప ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నకి నువ్వంటే ఇష్టం కదమ్మా. రామ్కి కూడా నేనంటే ఇష్టం. అయినా నా మీద అంత లవ్ ఉన్నప్పుడు రామ్ లవ్ అర్థం కాదా? ఎందుకు అర్థం కావట్లేదు? మీ నాన్నకి నువ్వెక్కడ దూరం అయిపోతావేమోనని భయమమ్మా. నిన్నెంతో ప్రేమగా తీసుకొచ్చి పెంచుకున్నారు కదా. ఏంటి? అదే అమ్మా, నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా అంటున్నాను. ఏదో ఏదో తీసుకొచ్చి పెంచుకున్నారన్నావు. నిజం చెప్పు అమ్మమ్మ, లేకపోతే నేను పప్పాని వెళ్ళి అడుగుతాను. అది చాలా ఏళ్ళు మీ అమ్మకి నాన్నకి పిల్లలు లేకపోతే అనాథాశ్రమం నుంచి నిన్ను తెచ్చి పెంచుకున్నారమ్మా. ఈ విషయం నాకు, మీ నాన్నకి, మీ అమ్మకి తప్ప ఎవ్వరికీ తెలియదు. అమ్మ లీలా, లీలా. ఎందుకు నాన్న నేను మీ కూతుని కాదు అన్న విషయం నా దగ్గర దాచిపెట్టారు? మాట్లాడండి పప్పా. భయం వేసిందమ్మా. సరే, మీరు నాకు ఏం చెప్పొద్దు. నేను కూడా మిమ్మల్ని అడగను అసలు ఏం జరిగింది అని. ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం. అంత ఇష్టం ఉన్నప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు. సారీ అమ్మా, ఇన్నాళ్ళు ఈ విషయం నీకు చెప్పనందుకు. పర్లేదు పప్పా. అయినా మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? కానీ ఇదే విషయం రామ్కి చెప్పి నా నుండి రామ్ని దూరం చేస్తే మాత్రం నేను తట్టుకోలేను. ఇదే విషయం చెప్పారా పప్పా? అవునమ్మా, రాము నీ నుండి దూరం చేయడానికి ఇదే విషయం చెప్పాను. నాకు వేరే మార్గం కనిపించలేదు. మీరు నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు. కానీ నాకు నిజంగానే పేరెంట్స్ ఉండి మా కూతుర్ని మాకు ఇచ్చేయండి అంటే మీరు ఇచ్చేస్తారా? వాళ్ళ కాళ్ళు పట్టుకునేనా బతిలాడేవాని కానీ నేనిచ్చేవాడిని కాదమ్మా. అదే పని రామ్ కూడా చేశాడు కదా పప్పా. మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాడు. అయినా మీరు ఒప్పుకోలేదు. కానీ మీరు నిజం చెప్పిన వెంటనే రామ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అది నాన్న రామ్ క్యారెక్టర్. నాన్న, ఒక అమ్మాయి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఉండొచ్చేమో, కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయితే
చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీరు లేకుండా నాకు రామ్ వద్దు, రామ్ లేకుండా మీరు కూడా నాకు వద్దు. నేను వెళ్ళిపోతున్నాను. లీలా, ఇప్పుడు లీలా ఎక్కడుంది అంకుల్? ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందని భయంగా ఉంది రామ్. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? హలో, ఎక్కడున్నావు? ఏంటి, మీ నాన్న వదిలేసి వెళ్ళిపోతున్నావు నువ్వు? మా నాన్ననే కాదు, నిన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా లీలా? మనందరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం మానేసాం. నాకేమో నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి, నీకేమో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను నీ పక్కనే ఉండాలనుకుంటావు. మీ నాన్నేమో నా కూతురు ఎప్పుడు నా పక్కనే ఉండాలి అనుకుంటారు. ఏ అని అడిగితే నాకు ప్రేమ మీద నమ్మకం లేదు అంటారు. అయినా మీ నాన్న నిన్ను తీసుకొచ్చి పెంచుకున్నాడన్న విషయం నీకు తెలియగానే ఓన్ డెసిషన్ తీసుకునే రైట్ వచ్చేసిందా నీకు? అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఒకసారి ఆలోచించు లీలా, మీ నాన్న బాధ ఏంటో నీకు కూడా అర్థమవుతుంది. మీ నాన్న చెప్పిన విషయం నాకు అర్థమైంది కాబట్టి ఆ రోజు నేను అలా వదిలేసి వెళ్ళిపోయాను. ఇదే విషయం నీకు ఈరోజు అర్థమై ఉంటే ఇలా మీ నాన్న వదిలేసి వచ్చుండేదాన్నే కాదు. ఇక్కడ అందరికీ వాళ్ళ వాళ్ళ ఇష్టాలు వాళ్ళతోనే ఉండాలి. అదే ప్రాబ్లం. అంకుల్, మీరు నాతో అన్నారు లవ్ ఫెయిల్ అవ్వడం వల్ల ఐఏఎస్ అవ్వకుండా ఒక స్కూల్ టీచర్గా బతికేస్తున్నాను అని. కానీ మీరు స్కూల్ టీచర్గా చదువు చెప్పడం వల్ల ఎంతమంది ఐఏఎస్లు అయి ఉంటారు అంకుల్? లవ్ కోసం మీ తమ్ముడు ఆర్మీ జాబ్ వదిలేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు అన్నారు. ఆర్మీ వాళ్ళు మన ప్రాణాలు కాపాడితే రైతు మనకు అన్నం పెడుతున్నాడు. ఇద్దరు చేసే పని ఒకటే కదా అంకుల్. లవ్ వల్ల మనకు మంచి జరుగుతుంది అంకుల్. మనమే ఈగోతో అర్థం చేసుకోమంతే. లీలా నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నా గోల్ ఏంటో నాకు అర్థమై ఉండేది కాదు. మీరు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఒక ఫాదర్ తన కూతుర్ని ఇంతలా లవ్ చేస్తాడా అనే విషయం కూడా నాకు అర్థమై ఉండేది కాదు. బామ్మని కలవకపోయి ఉంటే మా తాత వాల్యూ కూడా నాకు అర్థమై ఉండేది కాదు. నేను మీ లైఫ్లోకి రావడం వల్ల మీకు లవ్ మీద ఉన్న ఒపీనియన్ మారుతుందేమో ఒక్కసారి ఆలోచించండి అంకుల్. మనం మారాలి అనుకున్నప్పుడు ముందు మనం దాని గురించి ఆలోచించాలి. నా కోసం ఒక్కసారి ఆలోచించండి అంకుల్. ఎందుకంటే ఆలోచన కంటే గొప్ప మార్పు వేరేది లేదు. లీలా, నువ్వు కూడా నా మాట విని మీ నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకో. అలా చేస్తే మనలా ఫెయిల్ అవుతుంది కదా రామ్. లవ్ ఫెయిల్ అవడం అంటే లవ్ లేకపోవడం కాదు లీలా, మనం లవ్ చేసిన వాళ్ళు పక్కన లేకపోవడం. ఇప్పుడు తీసుకెళ్ళండి అంకుల్, వస్తుంది.
మొత్తానికి నా కొడుకు అనుకున్నది సాధించాడు. ఇదిగో ఇదే మా మనోడు కాఫీ షాప్, మీరంతా రోజు రావాలి. ఎందుకు రా? రోజు వస్తాం. వస్తామంటే కుదరదు, కాఫీ తాగి డబ్బులు ఇచ్చి వెళ్ళాలి. ఒరే బావా, ఆ, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. లీలా కూడా ఉండుంటే బాగుండేది కదరా. లీలా ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. కట్ చేయి. రామ్మా, కూర్చో. అమ్మా, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆర్డర్ తీసుకుంటా. సరే. చెప్పమ్మా, నువ్వేం తాగుతావు? కాఫీ. తాతా నీకు? కాఫీ. కాఫీ ఇక్కడ కూడా 2 కాఫీ. నువ్వు చెప్పింది నిజమేరా. నాకు లవ్ చేసే వయసు లేకపోయినా మీ లవ్ను అర్థం చేసుకున్న వయసు అయితే ఉంది. నువ్వు చెప్పిన తర్వాత మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు అర్థమైంది, నాకు లవ్ మీద ఒపీనియన్ మారాలంటే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలి. ఇప్పుడు అందరి ముందు అడుగుతున్నాను, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకోను అంకుల్. నీకేమైందిరా? ఇన్ని రోజులు ఆయన ఒప్పుకోలేదని ఏడిచావు, ఇప్పుడైనా చేసుకోమంటే వద్దంటున్నావు. అంకుల్, మీరెంత నా గురించి ఆలోచించినా మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు మీలోనే ఉంటుంది. అది ఏదో ఒక రోజు కనీసం ఇంజనీరింగ్ కూడా పాస్ అవని కుర్రాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేశానే అని పదే పదే గుర్తు చేస్తుంది. అలా జరగకూడదు అంటే ముందు నేను ఇంజనీరింగ్ పాస్ అవ్వాలి. సో ముందు నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యి అప్పుడు లీలాని పెళ్లి చేసుకుంటాను. సరే, నీ ఇష్టం. అంకుల్, నేను లీలాతో ఒకసారి మాట్లాడొచ్చా? వెళ్ళు, మాట్లాడు. చాలా రోజులు అవుతుంది నీతో మాట్లాడి. మా వాడు నన్నే మించిపోయేలా ఉన్నాడే. రామ్, ఇక్కడేం చేస్తున్నావు? సప్లీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అంకుల్. బైక్ టైర్ పంచర్ అయిపోయింది, అందుకే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. సరే, నేను లిఫ్ట్ ఇస్తాను, రా. అయ్యో పర్లేదు అంకుల్, మీరు వెళ్ళండి. భలేవాడివే. ఎగ్జామ్కి టైం అయిపోతుంది, రా, వచ్చి కూర్చో. కూర్చో.
హలో. ఎక్కడ ఉన్నావు? బస్ ఎక్కేసావా? లేదు, బైక్ పైన వెళ్తున్నా. బైకా? నీ బైక్ పంచర్ అన్నావు. బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే మీ నాన్న వచ్చి డ్రాప్ చేస్తా అన్నారు. అవునా? సరే సరే, ఆల్ ది బెస్ట్, బాయ్. థ్యాంక్ యూ. ఎవరు? లీలా ఏంటట? ఎగ్జామ్కి ఆల్ ద బెస్ట్ చెప్పడానికి కాల్ చేసింది. ఆ, ఓకే ఓకే ఓకే. షో. మీరిద్దరూ చీటింగ్ చేశారు. ఆ? ఏ లేదు, ఆయన జెన్యున్గా మాట్లాడుతున్నారు. లేదు తాతయ్య, నేను చూశాను, వీళ్ళిద్దరూ చీటింగ్ చేశారు. నేను ఆడను. అరే కాదండి, బామ్మని అడుగు. అరే తనంతే. మ్, తను కోరుకున్నది జరగకపోతే ఇలాగే కోపడుతుంది. ఇగో వెళ్ళు. అరే వెళ్ళమంటుంటే వెళ్ళు. ఏంట్రా అందరూ టెన్షన్ పడుతున్నారు? రోజు నా రిజల్ట్స్. దేవుడా. అల్లుడు, ఆ? ఈసారి నువ్వు పాస్ అయిపోయావు అల్లుడు. ఇంకెందుకు Yes! లేటు? ఆ పిల్లతో చేసేద్దాం. అంతే మరి. క్యా చాహియే? చా చా అయ్యా ఏం కావాలని అడుగుతుంది. ఆహా, 5 కేజీలు షుగరు, 2 కేజీలు కందిపప్పు. బస్. బస్సా? చాలా. చాలు. రామ్ 5 కేజీస్ షుగర్ అండ్ 2 కేజీస్ కందిపప్పు అంట. రేషన్ షాప్లో కూర్చోవడం కాదు, ముందా హిందీ మానేసి తెలుగు నేర్చుకో. ఠీకే. ఆ చోటు అన్నట్టు మర్చిపోయాను, మమ్మీ ఒక 5 కేజీ షుగర్ అడిగింది. ప్రతి నెల ఏంటి ఇది? అయినా సరుకులు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయి అనుకుంటున్నావా? అయినా చోటు ఏంటే? నీకు ముద్దుగా పెట్టుకున్నానులే. సర్లే, టైం అవుతుంది కాఫీ షాప్కి, దా కట్టేద్దాం. లీలా. రే, అక్కడ ఇందాక వాళ్ళు ఏదో ఆర్డర్ చెప్పారు, ఏం కావాలో కనుక్కో. ఓకే బా. అదొకసారి చెక్ చేసుకో. రే నుండి రే మ్యాక్స్, ఫోన్ నెంబర్ మార్చావు, గెటప్ మార్చావు, కాఫీ షాప్ కూడా పెట్టావు, అండ్ పెళ్ళి కూడా చేసుకున్నావు. ఇవన్నీ నేను లేకుండా. అంటే బావా, ఎన్ని రోజులైందో నేను చూసి దుండి. నేను చెప్తాను. లీలా 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 లీలా. లీలా, మ్యాక్స్ నా కాలేజ్లో ఫ్రెండ్. ఎస్, డుండి మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై కాలేజ్. డుండి అని పిలుస్తున్నాడేంటి? ఓ, మీకు తెలీదా? మనోడు డుండి కాలేజీలో మామూలు. అరే అవన్నీ ఇప్పుడు ఎందుకులే కానీ బయటికి వెళ్తాం, కొట్టుతాం. బయటికి వెళ్దామంటారేట్రా? మన వాళ్ళందరూ లోపలికి వద్దాం అనుకుంటే. మనోళ్ళ నీకు తెలీదా? రే రండి. హాయ్ డుండి. హాయ్. హాయ్ సరియు, మై వైఫ్ లీలా. ఓ హాయ్ లీలా గారు, మీ పేరు చాలా బాగుంది.
థ్యాంక్ యూ. హే హాయ్ రా బేబీ, ఎలా ఉన్నావు? మస్తున్నారా, నిన్ను చూడగానే కాలేజ్ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అవును, ప్రతి చిన్న విషయానికి గొడవ పడేవాళ్ళం కదా. కానీ ఆ గొడవలన్నీ అమ్మాయిల కోసమే కదా. హే హాయ్ రోడండి. Hey, rebel. ఓ రండి కూర్చొని మాట్లాడుకుందాం. పదండి. ఓ అయితే డుండి నీకు పాస్ట్ గురించి ఏం చెప్పలేదన్నమాట. నా గురించి ఎందుకులే సరే. అవును, కాలేజీలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడేదానివి కాదు, ఒక లోకంలో ఉండిపోయేదానివి. ఇప్పటికే అలాగే ఉన్నావా లేకపోతే మారావా? అదంతా అప్పుడు, ఇప్పుడు మారిపోయానులే. కానీ కొంతమంది ఇంకా మారలేదు. ఏంటి సార్ బేబీ గురించి మాట్లాడుతున్నావా? నేను చెప్తాను కదా. లీలా గారు మా బ్యాచ్ మొత్తంలో ఈడి గురించి చెప్పాలంటే ఈడి చేసిన భోగు పనులు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మందు, సిగరెట్టు, గాంజాయి, అమ్మాయి చెప్తున్నాను కదరా. ఆఖరికి అమ్మాయిలు కూడా వదిలి అమ్మాయిల విషయం పక్కన పెట్టు. నేను సెట్ చేసుకున్న అమ్మాయిని కూడా నువ్వే ఎక్కువ గోకేవాడు కదరా. ఈడుంటాడు, నా వెనకాల ఉంటాడు, నా మీద బిచ్చింగ్ చేస్తాడు. యారా మర్చిపోయావా? గుర్తు చేయనా? లేదు. అవసరం లేదు, కానీ ఇంతకీ తను ఎవరు? హాయ్ లీలా, నేను రెబెల్ రాజా అని ఫీల్ అవుతుంటాడు, కానీ రెబల్ కాదు. చూసావు కదా ఫేస్, ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. కాలేజ్ లైఫ్ అంతా అలాగే బతికేసాడు. వీళ్ళు చెప్పేది అసలు నమ్మొద్దు, నమ్మకండి. ఐఎమ్ ద మోస్ట్ డీసెంట్ బాయ్ ఇన్ ద బీటా గ్రూప్, తెలుసా? ఏంటిడండి, మనం కాలేజ్ టైంలో లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళే వాళ్ళం. నువ్వు నా కోసం గోడల దుంకి వచ్చేవాడివి, అది కూడా చెప్పలేదా లీలాకి? లేదు లీలా, అదంతా అబద్ధం, నువ్వేం నమ్మొద్దు. పోనీ నేను చెప్పనా? లీలా లీలా